నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆవిడకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఒక బాబు కూడా జన్మించాడు. దురదృష్టవశాత్తు భార్య భర్త విడిపోయారు, విడాకులు తీసుకుని. వాళ్ళకి ఆ మైనర్ బాబు తల్లితోనే ఉంటున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత మాజీ భర్త ఫ్యామిలీ కోర్టు మదురైలో ఒక కేసు పెట్టాడు. నా కొడుకుని నాకు ఇప్పించేటట్టు కొన్ని రోజుల కోసం టెంపరీగా ఆదేశాలు ఇవ్వాలి నా మాజీ భార్యతో. అంటే మెయింటెనెన్స్కి కోర్టు ఏదైతే కస్టడీ ఫ్యామిలీ కోర్టు ఉందో అది డిస్మిస్ చేస్తే మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కి సదరు భర్త అప్పీల్ ఫైల్ చేశాడు. ఇట్లా నా మాజీ భార్య నా కొడుకును నాకు ఇమ్మంటే ఫ్యామిలీ కోర్టు డిస్మిస్ చేసింది, కాబట్టి నాకు కొన్ని రోజుల కోసం ఇప్పించండి అంటే మదురై బెంచ్ హైకోర్టు జడ్జి కూడా డిస్మిస్ చేయడం జరిగింది అప్పీల్ని. లోయర్ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన డిస్మిసల్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తూ. కారణం ఏంటి అంటే అతని మాజీ భార్య ఆల్రెడీ వేరే వివాహం చేసుకుంది, వేరే పురుషుడితో ఉంటుంది. ఈ టైంలో బాబుని కస్టడీ అడిగితే మళ్ళీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తగా వివాహం చేసుకున్న ఆవిడతో. కాబట్టి ఇది చాలా అన్యాయం. మైనర్ బాబు తల్లితోనే ఉంటేనే ఉత్తమం. వాళ్ళ ఇద్దరి మధ్య మళ్ళీ ఏవి మనస్పర్ధలు రావు. కొత్త వివాహం చేసుకుంది, కొత్త భర్తతో కూడా వివాదాలు రావు, మనస్పర్ధలు రావు విడిగా ఉంటే అని డిస్మిస్ చేయడం జరిగింది.